ఢిల్లీలో కేంద్ర అఖిలపక్ష సమావేశంలో విభజన హామీలను ప్రస్తావించామన్నారు. తెలుగు రాష్ట్రాల ఎంపీలు నదుల అనుసంధానం, కేఆర్ఎంబీ అంశాలపై పార్లమెంట్లో చర్చించాలని కోరామన్నారు. బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు రైతులు, నిరుద్యోగుల సమస్యలపై సెషన్లో డిస్కస్ చేయాలన్నారు. తెలంగాణకు రావాల్సిన నిధులపై బడ్జెట్ సెషన్లో పోరాడుతామన్నారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు, ఏపీకి ప్రత్యేక హోదాపై ఆల్ పార్టీ మీటింగ్లో ప్రస్తావించామన్నారు. ఏపీ వైఎస్ఆర్సీపీ ఎంపీ సత్యవతి. తెలంగాణ గణాన్ని అంటే తెలంగాణ గురించి, తెలంగాణ ప్రజల గురించి చాలా గట్టిగా మాట్లాడాం. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏదైతే ఉందో దాని విషయంలో ఈసారి అవకాశం ఇవ్వాలని చెప్పి చాలా గట్టిగా దాని మీద మాట్లాడాం. దానివల్ల రాష్ట్రానికి అన్ని విధాలు కూడా నష్టం జరుగుతుంది. తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు ఇంతకుముందు మేము చెప్పినట్టుగా తెలంగాణ ప్రజల గురించి కానీ, తెలంగాణ సమస్యల గురించి కానీ, తెలంగాణకి రావాల్సినటువంటి ప్రాజెక్టుల గురించి కానీ, తెలంగాణ నిధుల గురించి కానీ ఇవి ఇవాళ మాట్లాడడం. అదేవిధంగా రేపు 9 రోజులు జరగబోయే ఈ యొక్క రేపు 9వ తారీఖు వరకు అంటే వర్కింగ్ డేస్ 8 వస్తాయి. వీటన్నిటి కూడా తప్పకుండా కూడా తెలంగాణ విషయాల మీద అన్ని విషయాలలో కూడా పార్లమెంట్లో లేవనెత్తారు. ఆంధ్ర రాష్ట్రం తరపున ప్రజెంట్ చేయటం చాలా సంతోషంగా ఉంది. మరి ముఖ్యంగా ఒక 2 ఇంపార్టెంట్ పాయింట్స్ని డిస్కస్ చేయటం జరిగింది, ప్రజెంట్ చేయటం జరిగింది. ఏపీ రీఆర్గనైజేషన్ ప్రామిసెస్, ఎందుకంటే 10 సంవత్సరాల సమయం ఇచ్చారు మనకి. ఆ ప్రామిసెస్ ఇంకా కూడా కొన్ని ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి సమావేశాల్లో, ఇంటరిం బడ్జెట్ సమావేశాలలో ఏపీ రీఆర్గనైజేషన్ పెండింగ్ ఇష్యూస్ మీద దానికి సమయం కేటాయించాలని వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ తరఫున ప్రజెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఆ పెండింగ్ బిల్స్ ఏవైనా బడ్జెట్ ఏదైతే ఉందో అది కూడా రిలీజ్ చేసి ఆంధ్ర రాష్ట్రానికి చాలా జీవనాడైనటువంటి పోలవరాన్ని పూర్తి చేసే విధంగా మరి ఈ బడ్జెట్లో కూడా కేటాయింపు చేయాలని 2 ముఖ్య అంశాలుగా మరి ప్రజెంట్ చేస్తూ, మరి ఏదైతే ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో మాట ఇచ్చారో స్పెషల్ కేటగిరీ స్టేటస్, సో దానికి సంబంధించి కూడా తప్పనిసరిగా కొంత సమయాన్ని కేటాయించి దానికి డిస్కషన్కి సమయం ఇవ్వాలని కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఈ ఆల్ పార్టీ మీటింగ్లో ఇవాళ ప్రజెంట్ చేయడం జరిగింది.